మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ 2 రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో, లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలన్న ఆలోచన నేను గత 2014-19 జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు, 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్ సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్లే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద చల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పీ గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్ లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ లో మాజీ మంత్రి గారి మీదనో, లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదైనా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు. నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వరకు వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరు, లేదనుకుంటే మిగిలిన 6 మంది 7 మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే
అప్రూవర్ గా మారాడనో లేకపోతే ఇంకోటనో చెప్పవచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా తెలిసిందో, ఎవరు చెప్తే చెప్పారో అంత సమాచారం ఎందుకన్నా ఇంత పెద్ద ఎత్తున అభాండాలు వేయడం? ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అడగచ్చు, చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే, నా పర్సనల్ ఒపీనియన్, మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు, ఈ రోజు ఎఫ్ఎస్సిగా ఉన్న బాలాజీ నాయక్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండా ఇచ్చారు. A2, A3 ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్ లో చేర్చబడి ఉన్నారో, మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యా కిరణ్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజున్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాథ్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి విఆర్ఓని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్ గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టి 7.56 కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ క్లియర్. వాళ్ళు విచారించుకున్నారు, విచారణలో వాళ్ళిద్దరూ చేసినట్లుగా భావించామని చెప్పి వాళ్ళు షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని విచారణకి దీనికి తీసుకున్నారని చెప్పి తెలిసింది. విచారణ జరగడం మొదలు పెట్టారు. 12/2/2025 ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ బాలాజీ నాయక్ గారు పేర్నాథ్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరిచాడు. దాంట్లో కూడా ఏం చేశాడంటే ఆ పారాగ్రాఫ్ ఏదైతే శ్రీనివాస్ కుమార్ విచారించిన తర్వాత విచారణలో ఈ ఇద్దరే అని చెప్పి తేలిందని నేను నోటీస్ ఇచ్చానని చెప్పి చెప్పబడ్డారో దాన్ని హైడ్ చేస్తూ దాన్ని కనపరచకుండా పూర్తిగా పారాగ్రాఫ్ ని అదే మళ్ళీ 3 పేర్లు చెప్పడం జరిగింది. దాని మీద కేసు కట్టారు. మళ్ళీ 2 రోజుల తర్వాత 14/2 ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక జిల్లా మైనింగ్ అధికారి 12/2/2025 బాలాజీ నాయక్ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పొదలకూరు గారికి ఒక కంప్లైంట్ పంపించాడు. కంప్లైంట్ లో ఏం చెప్పాడు? ఇన్ ద రెఫరెన్స్ ఈజ్ సైటెడ్ ద దెన్ డిఎంజీ నెల్లూరు, అప్పట్లో విచారించిన నెల్లూరు, అలాంగ్ విత్ దిస్ ఆఫీస్ టెక్నికల్ స్టాఫ్ హెస్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్. At the time of inspection on enquiry with the VROs as well as the locals, it came to know that the following person are conducting illegal quarrying for miscellaneous quarries and feldsper minerals in the subject area and exported to China via Chennai port through various exporters. So, ఈ పారాగ్రాఫ్ లో శ్రీనివాస్ కుమార్ గారు ఇచ్చిన పూర్తి పారాగ్రాఫ్ దీంట్లో పెట్టకుండానే సగ పారాగ్రాఫ్ పెట్టేసి మా 3 పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పేర్నాథ్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి. ఒరిజినల్ గా ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ కుమార్ గారు దీన్ని ఎంక్వైరీ చేశారో అధికారులుగా ఉండి వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి వాళ్లే దీన్ని
తప్పుదోవ పట్టించి పోలీసులకు ఇచ్చి Vakad Sivareddy, Vakad Srinivasreddy, the above Arthas entries are hereby instructed to show cause as to why action shall not be initiated against them under Rule 26 subsection 2 and of APMMC rules అని చెప్పి శ్రీనివాస్ కుమార్ గారు గతంలో పనిచేసిన డీడీ గారు వాళ్ళిద్దరికి షోకాస్ నోటీసులు ఇస్తే దాన్ని 12/2/2025 తేదీన నా పేరు కూడా కనబరుస్తూ ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న డీడీ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ 14/2/2025 అదే బాలాజీ నాయక్ గారు మళ్ళీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 రోజులు అంతే 12 ఇచ్చాడు మళ్ళీ 14 ఇస్తున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు, ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద దెన్ డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ నెల్లూరు, దీంట్లో పూర్తి పారాగ్రాఫ్ పెట్టాడు. చెన్నై కోర్టును ఆపేసిన వ్యక్తి తర్వాత నోటీసు ద కల్ప్రిట్స్ who are conducting illegal quarrying in the subject area and issued notices to the culprits of Sri Vakad Sivareddy and Sri Vakad Srinivasreddy respectively. Though the reference cited P. Bhaskara advocate on behalf of Vakad Sivareddy and Vakad Srinivasreddy submitted replies against the show cause notice. So 12వ తేదీ కంప్లైంట్ ఇచ్చాడు, 14వ తేదీ కంప్లైంట్ ఇచ్చాడు పొదలకూరు PS లో. 16వ తేదీ నన్ను ముద్దాయిగా చేస్తూ కట్టారు. నేను కోర్టుకు వెళ్ళాను, తెచ్చుకున్నాను. తర్వాత జరిగిన పరిణామాలు వ్యవహారాలు అన్ని మీకు అందరికీ తెలిసిందే, తెలియదేం కాదు. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని సరెండర్ చేశారు, ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అప్రూవర్ గా మారితే అసలు ఏమనుగా నేను ఎన్నుకుంటాను దాంట్లో? అట్లీస్ట్ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవల్ గా మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసు నుంచి తొలగించబడుతుందని చెప్పి సీటీలో కొట్టి పెట్టాలి కదా కోర్టులో. లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చా, నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు, రమ్మంటున్నారు, నేను పోతున్నాను అని చెప్పి మీకు చెప్పే పోతాను కదా. నేను దాపరికి ఏముంది, అందరం పార్టీలో ఉన్నాము. నేను బయటపడిపోతున్నాను, ఎస్ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి, మన క్లీన్ చిట్ తో బయటపడిపోతాము అని అనుకున్నా నేను పిలుచున్నారు కదా. అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచుంటే నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చాను అనేది తెలుసుకోవచ్చు. ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. 100 కోట్లుగా 7,56,00,000 రూపాయలకి పెనాల్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? పని కట్టుకొని అంటే ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డి విడగొట్టాలా, లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత 89 నెలలుగా ప్రశాంతంగా తన పనులు తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయట ఉండాలో, బుర్ర వెళ్తే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే నన్ను A1 నిందితుడిగా దీనిలో నన్ను పొందుపరిచారో నేను లీగల్ గానే ఫైట్ చేస్తాను. నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు నాకు నోటీస్ ఇచ్చి రమ్మన్నా కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళి. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీకి మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అని అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి. ఒకటి టవర్ చూస్తారు, రెండోది ఫోన్ కాల్ డేటా చూస్తారు. మీరు చూసే ఉంటారు గడిచిన 10-15 రోజుల్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేటప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్స్ తోటి పొందుపరుచున్నారు. మరి నాకు సంబంధించిన దాంట్లో ఎక్కడా లేదా? మరి నా కాల్ డేటా నువ్వు పలానా వాళ్ళకి చేసావని చెప్పి చెప్పలేదా? అసలు ఓనర్ ఎవరో తెలియదు. అసలు క్లియర్ గా డీడీ గారు ఇచ్చిన్నారు. అసలు మైన్ 2016లోనే అయిపోయింది. 1996 నుంచి 2016కి అది మైన్ ల్యాప్స్ అయిపోయింది. అది కంప్లీట్ గా ప్రభుత్వ భూమి. అది మేము అనేక సార్లు ఎంఆర్ఓలకి వాళ్ళకి చెప్పాం ప్రభుత్వ భూమి కదా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని, కానీ చేసుకోలేదు.
ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పి మా కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పి డిటి శ్రీనివాస్ గారు ఇచ్చినాడు, రిటర్న్ గా ఇచ్చున్నాడు. అక్కడ ఇల్లీగల్ గా జరిగినట్టుగా, ఎత్తుకున్నట్టుగా, తీసుకున్నట్టుగా, పోయినట్టుగా దాంట్లో శ్యాంప్రసాద్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి అని చెప్పి పెట్టుకుంటా రావడం తప్ప దానికి మళ్ళీ అప్రూవల్ గా మారిపోయాయని చెప్పి మళ్ళా ఇంకొకటి అంటే ఉన్న కేసుల్లో నుంచి మేము దీంట్లో నుంచి అసలు ప్రూవ్ చేసుకున్నాం మనం ఏందనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ పరంగా కూడా అంత అవసరం ఏంది అంటానని చెప్పేది. ఏమైనా ఉందా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను ఎవరికన్నా మాట్లాడినట్టుగానో లేకపోతే ఇంకొకటి అంటే ఒకటి ప్రభుత్వం అంట, రెండు అధికారులు అంట. అధికారులు నన్ను పిలవాల, కానీ ప్రభుత్వాన్ని నన్ను ఎక్కడో దగ్గర గుర్తించన్నా దగ్గర తీసుకోండి, అది కూడా లేదు కదా. రెండు లేనప్పుడు ఇంకా అప్రూవల్గా మారాల్సిన అవసరం ఏముంది? సో దయచేసి హంబల్ రిక్వెస్ట్, అటువంటివి ఏదన్నా మీ నోటీసులకు ఏదన్నా వస్తే ఒకసారి పర్సనల్ గా అడగండి, మా సైడ్ నుంచి కూడా రిప్లై తీసుకోండి. మేము ఇచ్చిన రిప్లై మీకు నచ్చలేదు అని అనుకోండి, దాని మీద ప్రొసీడ్ అవ్వండి. దాంట్లో మిమ్మల్ని కాదని కూడా అనేది ఏం లేదు. అనవసరమైన రాద్ధాంతాలు, అనవసరమైన ఇబ్బందులు పెట్టడం తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే చాలా మంది ఏంటంటే మేము రాజకీయాలు స్వస్థిస్తాం, వ్యవసాయం చేసుకుంటాం, అదొక ప్యాషన్ అయిపోయింది, మేము ఇంకోటి చేసుకుంటాం అని అంటున్నాను. బట్ ఐఎమ్ రియల్లీ ఐఎమ్ ఏ ఫార్మర్. నాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం నుంచి వచ్చాను నేను. మా కుటుంబానికి ఒక ఎథిక్స్, మోరల్స్ ఉన్నాయి. ఎవరిని నమ్మి జర్నీ చేయాలనుకుంటామో, ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఇది ఈ విధంగా రోజుకు ఒక పార్టీ మారిపోవడమో లేకపోతే ఇంకో దగ్గరికి పోయేసి మేమేదో ఆస్తులు సంపాదించుకోవాలనో, ఆస్తులు కూడబెట్టుకోవాలనో అసలు అవసరం కూడా లేదు మాకు. నాకు ఈ ఇన్సిడెంట్ దీనికి నేను క్లారిఫికేషన్ అనేది లేకుండా ఉంటే మీతో నేను ఒక చిట్ చాట్ పెట్టుకున్నామని అనుకున్నా. ఎందుకంటే నేను ఆర్గానిక్ కి సంబంధించి 100% న్యాచురల్ ఫార్మింగ్ ఒక గోశాల రన్ చేస్తున్నాం. గోశాలకు రిలేటెడ్ గా కొంత పొలం ఒక 250 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేద్దామని అనుకున్నాను. కానీ నేను ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేను నేను. ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు 8-9 నెలలు అంటే నేను ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలా, దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతోటి ఉండేనే. కానీ నేను అంతేగాని రాజకీయాలు దూరం అయిపోవాలనో లేకపోతే ఇంకోటి అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు. అది ఫ్యూచర్ కూడా జరగదు. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా ఒకవేళ మీ మనసుకి ఏదన్నా అనిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఛానల్ అయినా, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కూడా ఇట్లా జరిగిందనేది మా నోటీస్కి వచ్చిందంటే నేను డెఫినెట్ గా మేము ముందుకు వస్తాను. నేను ఖచ్చితంగా ముందుకు వస్తా. దయచేసి మళ్ళీ కూడా నా వైపు నుంచి హంబల్ రిక్వెస్ట్, ఇటువంటివి అంటే సొసైటీలో మనకు అన్ని వదిలేసుకొని పోయే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు. ఏం చెప్పుకుంటారులే, ఇబ్బంది లేదు లేని అనుకోవచ్చు. 100 కోట్లు 1000 కోట్లు ఆటాకి వచ్చినప్పటికీ షోకాస్ నోటీస్ 7.6 కోట్లు. మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చేదో కలిపెట్టుకుని చేసుకోవాలంత అవసరం మాకేం వస్తుంది? మేము ఎందుకు చేయాలని వస్తాం ఇక్కడికి? వీటన్నిటి కూడా తొందరలో ఏదైతే నిందితుడుగా నా మీద ఆరోపించబడ్డారో ఖచ్చితంగా దాన్ని నేను లీగల్ గానే ఫైట్ చేస్తా. పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను. వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా మరొకసారి అధికారులకు కావచ్చు, అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా ఇటువంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నా మనసు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలని అనుకున్నాను. కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఇంకేమైనా ఉంటే మీరు అడిగితే నేను చెప్తాను.